వెల్కమ్ బ్యాక్. ఒక వ్యక్తి వ్యవస్థగా మారిన ఇటీవలి చరిత్ర ఎన్టీఆర్. ఆయన పేరు చెప్పనిదే రాజకీయ వారసులకు తెల్లారడం లేదు. నోరు తెరవగానే గాలి కంటే ముందు అన్నగారి పేరే బయటకొస్తోంది. ఆ మహాపురుషుడికి కొడుకుని, కూతుర్ని, మనవడిని, ఆయన పెట్టిన పార్టీకి అధ్యక్షుడని అంటూ అంతా అన్నగారి పేరు ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటున్నారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రత్యర్థులకు కూడా ఆయన పేరే దిక్కు మొక్కు. ఎన్టీఆర్ అంటే ఓటు బ్యాంకు మాత్రమేనా? 3 దశాబ్దాల కిందట రాష్ట్ర రాజకీయ రంగంలో అన్నగారు సృష్టించిన ప్రభంజనం అనితర సాధ్యం. ఆయన పేరు జపిస్తూ ఉండే రాజకీయ పార్టీలే కాదు, ఆ మహావృక్షం పేరును నమ్ముకొని అవసరమైనప్పుడు అమ్ముకుని తమ పబ్బం గడుపుకునేవాళ్లు, ఆయన బ్రాండ్ను బలవంతంగా తమకు ఆపాదించుకునేవాళ్లు కోకొల్లలు. ఎవరికీ సాధ్యం కానంత సమున్నత శిఖరాలను అధిష్ఠించిన అన్నగారంటే ప్రతి ఒక్కరికీ క్రేజీ. ఎన్టీఆర్ కటౌట్ పెట్టుకున్నా చాలు, మెల్లగా ఎలాగోలా బతికేయచ్చనుకునే వాళ్లకు సినీ పరిశ్రమలో, రాజకీయాల్లో కొదవలేదు. ఆయన కారు సరిగ్గా లేదు, అది సెక్యూరిటీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, స్లోగా వెళుతోంది, కారు మారుస్తూ ఉంటే ఆ రోజుల్లో అంతా 3-4 లక్షల కారు, అంబాసిడర్ కారు, అంతకంటే లేదు. అది కొందామంటే కొత్త కారు ఎందుకు జయప్రకాష్ గారు డబ్బులు వేస్తాను అవసరంగాను, ఉన్న కారు సరిపోతుంది కదా. అంటే ప్రజల డబ్బుని అంత జాగ్రత్తగా కాపాడాలని, సామాన్య ప్రజల కోసం ఎంతనే ఇద్దామని చెప్పని. ఎన్టీఆర్ అంటే పేదవాడి అన్నం గిన్నె, పేదవాడి ఆకలి మంటను గుర్తించిన ఎన్టీఆర్ కిలో బియ్యం 2 రూపాయల పథకం ప్రారంభించారు. తన పాలనలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆకలి కేకల్ని తరిమేశారు. పేపర్లు చదివే అలవాటు లేకున్నా పేదవాడి గుండె చప్పుడు వినే శక్తి ఉందాయనకు. అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా కొంతమంది వామపక్ష నేతలు ప్రజల కోసం గంజి కేంద్రాలు పెట్టాలంటూ యాత్ర చేపట్టారు. యాత్ర అబిడ్స్ చేరుకున్న సమయంలో వారితో చర్చించిన అన్నగారు గంజి కేంద్రాలేంటి, అన్నమే పెడదామంటూ అన్నం సాంబారు పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదవాడికి మేలు జరుగుతుందంటే దేనికి రాజీ పడని తత్వం అన్నగారిది. ఇది మహిళలకు సాధికారతగా ప్రసాదించడం కానీ, అదేవిధంగా మండలాలు ఏర్పాటు చేయడం కానీ, 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వటం కానీ, ప్రతి కార్యక్రమాన్ని నేను ఆలోచించి చేసినటువంటి, పేద ప్రజల కోసమే చేసినటువంటి కార్యక్రమాన్ని ఆయన పదే చెప్పడం జరిగింది. ఎన్నో సంస్కరణలు, ఆస్తి హక్కులు సమాన హక్కు ఇవ్వటం, ఆడవాళ్ళని మహిళలందరికీ కూడా రాజకీయంగా ప్రాతినిధ్యాన్ని పెంచడం, ఎమ్మెల్యేలు గాను, మండల ప్రెసిడెంట్ గాను, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు గాను ఒక కొత్త నూతన విధానాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. తెలంగాణలో దోపిడీకి, దొరతనానికి కారణమైన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, పాలనను ప్రజల వద్దకు తెచ్చేందుకు మండల కేంద్రాలు ఏర్పాటు చేయడం లాంటి నిర్ణయాలు సమాజంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయి. తెలుగువాడి గురించి ప్రపంచంలో చాటి చెప్పడంతో పాటు తెలుగు జాతికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం, ట్యాంక్ బండ్ మీద ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసి తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అంటూ పెద్ద థియరీలు, సిద్ధాంతాలు తెలియదు, అందరూ బాగుండాలి అంతే. అదే ఎన్టీఆర్ పాలసీ. తర్వాత రిజర్వేషన్స్ బీసీసీ వాళ్ళకు కూడా పంచాయతీరాజ్ సిస్టంలో కల్పించడం వల్ల మండల ప్రెసిడెంట్ దగ్గర నుంచి, జిల్లా పరిషత్ దగ్గర నుంచి ఎన్నో జిల్లాల్లో కేవలం 2-3 సామాజిక వర్గాలే ఉండేవి. అది కాకుండా అందరికీ అట్టడుగునున్న అన్ని వర్గాల వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ కల్పించి వాళ్ళలో యువకుల్ని అందరినీ ఆయన పైకి తీసుకొచ్చారు. ఇవాళ మనం ఏ పార్టీలో చూసినా రాజకీయ చరిత్ర తెలుగుదేశంతోనే స్టార్ట్ అయిన వాళ్ళని ఎక్కువ చూస్తాం. హీరోగా, రాజకీయ నాయకుడిగా, పరిపాలకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాలు అనితర సాధ్యం. ఆయన మాటంటే మాటే, ఉరిమి మీద పడినా వెనక్కి తగ్గేవారు కాదు. ఆత్మగౌరవం విషయంలో రాజీ లేదు. దేన్నైనా శాసించి తీసుకోవడమే తప్ప బతిమాలడం అనే మాట ఆయన డిక్షనరీలో లేదు. రాజకీయ కుట్రలు, అధికారం కోసం వెన్నుపోట్లు, తెరచాటు రాజకీయాలు పదాలు కూడా ఆయన దరిచేరలేదు. అందుకే ఎన్టీఆర్ అంటే అన్ని వర్గాల్లోనూ అపారమైన గౌరవం. తన నిర్ణయాలు, విధానాలు, పరిపాలనతో ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ అంటే చెరగని ముద్ర వేశారు. ఆయన తర్వాత అది బలమైన పునాదిగా మారింది. ఆ పునాది మీద బతకాలనే భావిస్తున్నారు ఆయన వారసులు. గవర్నమెంట్ లో డబ్బులు లేకపోయినా కూడా ఆయన పేద ప్రజల కోసం కొన్ని నిధులు కేటాయించి పేద ప్రజలు శాంతంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలనే నిర్ణయంతో ఆయన ఒక తీర్మానం చేసి అమలు చేసే వాటి దాకా నిద్రపోయేవాడు కాదు మహానీయుడు. ఎన్టీఆర్ అంటే జస్ట్ 3 అక్షరాలు కాదు. చంద్రబాబుకి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నా అన్నగారే దిక్కు. నందమూరి హీరోలకు ఆయన పేరు ప్రమోటింగ్ బ్రాండ్. పార్టీలు మారినా ఆయన బ్రాండే వాడుకుంటారు. అందరూ ఆ తారక మంత్రమే జపిస్తారు. ఆయన పేరు తలుచుకోకుండా వారికి తెల్లారదు.
అప్పట్లో నాన్నగారు అని స్పీచ్ మొదలెట్టకపోతే బాలయ్యకు పొద్దుపోదు. తాత పేరు చెప్పుకోకుండా జూనియర్కి నోట్లో నుంచి మాట రాదు. వాళ్లే కాదు, పార్టీని నడిపిస్తున్న చంద్రన్నకు, పక్క పార్టీలో ఉన్న చిన్నమ్మకి, పార్టీ మార్చేసి పిల్ల కాంగ్రెస్లోకి దూకిన వదినమ్మకి, ఎవ్వరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా వీళ్లలో ఏ ఒక్కరూ ఎన్టీఆర్ పేరు చెప్పకుండా నిలబడలేదు, నిలబడలేరు. ఇక రాజకీయ వారసత్వం తీసుకున్నట్టయితే ఆయన ఏ విలువల కోసం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో తప్పులు జరుగుతున్నాయి, అధికార కేంద్రీకరణ, అవినీతి, కుటుంబ పాలన, అపసవ్య విధానాలు, ఈ నాలుగిటికి వ్యతిరేకంగా ఆయన జీవితంతో పోరాటం చేసింది. ఈవేళ ఆ నాలుగు పూర్తిగా పుణికిపుచ్చుకున్నటువంటి రాజకీయ వారసులు ఆయనకు దొరికారు. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.